వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. విశ్వ హిందూ పరిషత్ గో రక్షణ విభాగం స్టేట్ కో కన్వీనర్ శశికుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే శశికుమార్ గారు, చెప్పండి. అంటే ప్రధానంగా ఈ బక్రీద్ పండుగ పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ఎక్కువగా గోహత్యలు జరుగుతుంటాయి. అయితే వీటిని ఎలా అరికట్టాలని అనుకుంటున్నారు? మీ ప్రణాళిక ఏమిటి? ఎలా రక్షించే మార్గం ఎలా ముందుకెళ్తున్నారు? గావో విశ్వస్య మాతరం. జై శ్రీరామ్. నా పేరు పెరమందూరు శశికుమార్, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహా గోరక్షా ప్రముఖ్ బాధ్యత. మన గోమాత ముక్కోటి దేవతలు కొలువున్న ఏకైక ఏదైతే మనం పూజిస్తున్నామో అది గోమాతలోనే ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు. అటువంటి గోమాతని విచ్చలవిడిగా వధశాలకు పంపించి వాటి ప్రాణాలు తీస్తున్నారు. అదేవిధంగా గో సంతతిని వీలైన పూర్తిగా నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ దగ్గర 60 సంవత్సరాల నుంచి తీవ్రంగా పోరాడుతున్నాము. ఈ గోరక్ష విభాగంలో ఈ గోరక్ష విభాగానికి సంబంధించి బజరంగ దళ్లో గోరక్ష విభాగం ఉంటుంది. వాళ్ళు గోవుల్ని రక్షించడం వరకు చూస్తారు. విశ్వ హిందూ పరిషత్ అనేది గోవుల్ని ఏ విధంగా రక్షించాలి, దానివల్ల వాటి వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి అనేసి ప్రతి ఒక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా నేర్పించడం, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం, అదేవిధంగా గోవుల యొక్క ఉత్పత్తులు ఏ విధంగా మనం పెంచుకోవాలనేది ఈ అవగాహన కలిగిస్తూ దేశం మొత్తం ఈ పని చేస్తూ ఉంది విశ్వ హిందూ పరిషత్. అదేవిధంగా ఈ బక్రీద్ అనేదే కాదు, ఏదైతే గోవధ చేస్తున్నారో ఈ గోవధ చట్టము ఉండి కూడా 1977 ఆర్టికల్ ప్రకారం మనకి 1978, అదేవిధంగా 2001, 2010 వరకు ఈ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ ప్రకారం గోవధ నిషేధ చట్టం అనేది పూర్తిగా భారతదేశం మొత్తంలో ఇంప్లిమెంటేషన్ అయ్యింది. అదేవిధంగా ఇరు రాష్ట్రాలైన మన తెలంగాణ, ఆంధ్రాకు కూడా మా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏదైతే గో నిషేధ చట్టం అనేది ప్రకటన చేసింది. అయితే మన పాలక వర్గాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో దీన్ని నత్తన వైఖరి సాగించి ఈ రాజకీయాల ప్రభావాల పడి వాళ్ళు పూర్తిగా దీన్ని విస్మరిస్తున్నారు. దానికే విశ్వ హిందూ పరిషత్ ఈ సంవత్సరం కూడా మొత్తం భారతదేశం మొత్తం కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీఓకి రవాణాకు సంబంధించి ఆర్టీఓకి ఇవ్వడం జరుగుతుంది, ఎస్పీకి ఇవ్వడం జరుగుతుంది, అదే మున్సిపల్ కమిషనర్కి, అదేవిధంగా డిఎంహెచ్ఓకి కూడా మనం యానిమల్ హస్బెండరీకి సంబంధించి కూడా మేము అందరికీ వినతి పత్రం ఇస్తున్నాము. ఏదైతే గోవధ నిషేధ చట్టం ఏదైతే ఉందో అది కఠినంగా అమలు చేయాలి అని మేము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. కంపల్సరీ మన గోమాతల్ని మనం కాపాడుకోకపోతే వైద్యము అదేవిధంగా సంబంధించి కానీ అదేవిధంగా ప్రకృతికి సంబంధించి కూడా మనం ఇబ్బంది పడతాం. ఏదైతే మన ప్రకృతికి సంబంధించిన సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మనం కోల్పోతాము. కాబట్టి దీన్ని అవగాహన చేసేదానికోసం పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నం చేస్తుంది. ఒకటి మామూలుగా ఒక 40 సంవత్సరాలు వెళ్తే ప్రతి పల్లెకు పోతే పాడి పరిశ్రమ మొత్తం పండగ, పశువుల పండగ కూడా అని ఉంది. ఆ సంక్రాంతి అప్పుడు పశువులకు కొమ్ములకు మామూలుగా రంగులేసి చేసుకుంది. క్రమేణా యంత్రాలు వచ్చిన తర్వాత అవి కూడా పూర్తిగా కనుమరుగైపోతున్నారు. అంటే ప్రధానంగా ఒక గోవును తినే వస్తువుగా పలు చోట్ల తింటా ఉన్నారు. అయితే ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకుని రావాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్తు గోవంశ రక్ష సంవర్ధన పరిషత్ అనేసి ఒక ట్రస్ట్ని ఫామ్ చేసింది. దీంట్లో గోవుల యొక్క ఆవశ్యకత, అసలు గోవులు ఎందుకు ఉండాలి, అసలు గోవుల వల్ల ఏం ప్రయోజనము అనేది రైతులకి ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
మనము గోవుల్ని గోశాలకు వదులుతున్నాము. గోశాలకు వదిలిన తర్వాత అది జైలు జీవితం వాటికి. ఏదైతే మన ప్రభుత్వానికి సంబంధించి గోచర భూములు కొన్ని లక్షల ఎకరాలు మన భారతదేశం మొత్తం గోచర భూములు ఉన్నాయి. వీటిని చుక్కల భూములు అనేసి వీటిని ప్రభుత్వం కొన్ని ఆక్రమించుకుంది. అదేవిధంగా ఆయా గ్రామాలకు సంబంధించి నత్త భూములు అనేసి వాటిని కూడా అన్నిటినీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే గోచర భూములు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే దీన్ని ఎట్టయినా సరే వీళ్ళని కాపాడుకోవాలంటే ఈ గోవుల మీద వీళ్ళు పెద్ద ఉద్యమం చేస్తారనేసి బ్రిటిషర్స్ ఏం చేశారు, పూర్తిగా గోవులకి గోచర భూములు అనేసి గోవులకు మేత కోసమే ఒక గడ్డి పొరంపోకంటాం మన మన భాషలో. ఇవన్నీ మనం జరుగుతుంది. వీటిని విముక్తి చేసేదానికోసం విశ్వ హిందూ పరిషత్తు నెక్స్ట్ స్టెప్ వేయబోతుంది. అదేవిధంగా గోవుల యొక్క ఆవశ్యకత, ఏదైతే భూమి ఇప్పుడు సారవంతమైన భూమి లేకుండా ఇప్పుడు చూడండి పంజాబ్లో చూడండి ఏడ చూసినా క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ క్యాన్సర్ల వల్ల కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరము కొన్ని లక్షలాది మందికి క్యాన్సర్లు వస్తున్నాయి. ఏదైతే విషతుల్య ఆహారము, అదేవిధంగా మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి మనం ఈ సంవత్సరం కుంభమేళాలో పోయిన సంవత్సరం తీసుకున్నాము, ఒక ఎజెండా తీసుకున్నాము. విషతుల్య ఆహారం, ఆరోగ్యమైన సమాజం. ఏదైతే మన భూమి ఏదైతే ఉందో అది పూర్తిగా విషతుల్యం అయిపోయింది. ఈ ఫర్టిలైజర్స్ వాడి, కెమికల్స్ వాడి, దీనివల్ల పూర్తిగా రసాయనం యొక్క ప్రాబల్యం పెరిగిపోయి ఆరోగ్యం చెడిపోయి క్యాన్సర్లు, కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. దీనికి సంబంధించి గో ఆధారిత కృషి చేయమని ఏదైతే ఎవరైతే గోవులు ఉన్నాయో రికగ్నైజ్డ్ అయిన రైతులు ఉంటారో వాళ్ళకి మనం ఏదైతే గోశాలలో ఉండే గోవుల్ని ఒక 4 గోవుల్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఎన్ని ఎకరాలు ఉన్నాయో దానికి సంబంధించి వాళ్ళ గోవులు ఇవ్వడం, ఆ యొక్క గోవుల యొక్క ఏదైతే ఎరువు వస్తుందో వాటి ద్వారా వ్యవసాయం చేసిన తర్వాత 1-2 పంటలు అయిన తర్వాత 3వ పంట నుంచి మనకి అమృతం ఇవ్వడం మొదలెడుతుంది. కాబట్టి ఏదైతే జీవకణాలు మనకు కావాల్సిన జీవకణాలు ఏదైతే ఉందో అది మన గో ఆధారిత కృషి వల్లే జరుగుతుంది. కాబట్టి ఫర్టిలైజర్స్ వాడడం కూడా గోకృపామృతము అనేసి ఇవి గోవుల యొక్క మూత్రంతో, అదేవిధంగా పేడతోనే మనం వేప నూనె ఇవన్నీ కలిపి మనం ఫర్టిలైజర్స్ మనం క్రిమి కీటకాలని చంపేదాని కోసం వాటిని కూడా ఉపయోగించేదానికి అవకాశం ఉంది. ఇన్ని రకాలుగా అవకాశం ఉంది. అదేవిధంగా గో పేడ వల్ల, గో పాల వల్ల ఉత్పత్తులు తయారు చేసుకొని వాటికి ఆదాయం పొందకుండా రైతులు కూడా ఏంటంటే దీనివల్ల ఏమొస్తుంది, ఒక 2 లీటర్లు 4 లీటర్లు ఇస్తుంది, 5 లీటర్లు ఇస్తుంది, ఈ నాటు ఆవుల వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు అనే భ్రమలో ఉన్నారు. వీటి వల్ల ఈరోజు పరిస్థితి చూస్తే ఆ ఆవు నెయ్యి, కొన్ని చోట్ల నాటు ఆవు నెయ్యి 4,500 రూపాయలు 1 లీటర్ నెయ్యి అమ్ముతున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒక యజ్ఞ యాగాదులు చేయాలన్నా, ఏ ఒక్క మంచి కార్యం చేయాలన్నా, ఒక హోమం చేసుకోవాలన్నా ఏం కావాలి, నెయ్యి కావాలి. ఆ ఆవు నెయ్యి దొరక్క పనికిమాలని బరి నెయ్యిలు అవి ఇవి వాడిన దానివల్ల మనకి చెడు జరుగుతుందే కానీ మంచి జరగదు. కాబట్టి వీలైనంత వరకు మన గో సంపదని, ఏదైతే నాటు ఆవులు ఏదైతే ఉన్నాయో వాటిని, ఆ గో సంపదని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకప్పుడు చెప్తారు గోధూళి పీలిస్తేనే ఆరోగ్యం బాగైపోతుంది అంటారు. అదేవిధంగా ప్రపంచంలోనే ఏ ఒక్క క్రిమికీటకమైనా సరే అది ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడే వదులుతుంది. ఒక్క గోవు ఒకటే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజనే వదులుతుంది. ఏదైతే గోవు ఏదైనా విషం తిన్నా కూడా పాలు అమృతమే ఇస్తుంది. అటువంటి గోవుని మనం కాపాడుకోలేకపోతే ఈరోజు మనం ప్రతి ఒక్కరి ఇళ్లలో చూస్తున్నాం ఏదో ఒక వ్యాధులు, థైరాయిడ్, షుగరు. ఇప్పుడు గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే చాలా వరకు 99% గోహత్యలు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఎందుకు చేయలేకపోతుంది? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణ త్యాగాలు చేశారు మన సాధు సంతులు. అదేవిధంగా మన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ప్రతి సంవత్సరం దగ్గర 15 నుంచి 16 మంది ఈ గోరక్షకు సంబంధించి పోరాటంలోనే మన కార్యకర్తలను మేము కోల్పోతున్నాం. ఈ
ఈ దుస్థితి ఎందుకు వస్తుందంటే ఈ రాజకీయాలు అడ్డుపడి ఏదైతే మన గోవుని మా జాతీయ జంతువుగా ప్రకటిస్తే వాళ్ళ యొక్క వ్యాపారాలు దెబ్బతింటాయనేసి కొన్ని లక్షల కోట్ల వ్యాపారాలు ఇవి. మనం అనుకుంటాం ఏదో ఈ గోవుల్ని కోస్తున్నారు, ఇది ఏదో చిన్న వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, ఏమొస్తుందిలే మేకలు చేస్తున్నారు అంటున్నారు. మన జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఒక్క గోవు కూడా ఏదైతే ఇప్పుడు పులులను చూస్తున్నాం 7 సంవత్సరాలు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్ కేసులు, ఒక జింకని చంపితే 4 ఏళ్ళు, దానికి ఏమంటారు మన కుక్కని కొట్టి చంపితే దానికి కూడా కేసులు ఉన్నాయి. అయితే మన గోమాతని చంపితే దానికి కేసులు లేవు, దిక్కు మొక్కు లేకుండా పోయింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్ కూడా డిమాండ్ చేస్తుంది. ఇది జాతీయ జంతువుగా ప్రకటించాలనేసి ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాము. కంపల్సరీ ఈ సంవత్సరమే ఆ మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. మేము దీనికోసం కావాలంటే ఎంత ఉద్యమం చేసేదానికి కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటాం. ఒక నెల్లూరు జిల్లాలోనే ఏ విలేజ్కి పోయినా జంతువులకు సంబంధించి మేత పోరంబోక్ అని ఉంటుంది. ఒక నెల్లూరు జిల్లాలో సుమారు 1000 ఎకరాలు పొలిటికల్ లీడర్స్ చేతుల్లో వెళ్ళి ఉంది. ఎందుకంటే అవి జంతువులు స్వేచ్ఛగా తిరిగి స్వేచ్ఛగా మేత కోసం ఏమాత్రము గోవుల్ని రక్షించాలా, గోవుల్ని ఇచ్చేయాలా అంటే అది కూడా వాళ్ళ చేతుల్లోంచి పోద్దనే ఉద్దేశంతోనే చాలామంది గో రక్షణకు సపోర్ట్ ఇవ్వడం లేదు, హిందువులే ఇవ్వడం లేదు అనేది ఒక విమర్శ అయితే ఉంది. దాన్ని ఏమంటారు? ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం, అదేవిధంగా దీన్ని ఖండించాల్సిన విషయం కూడా ఉంది. ఏంటంటే పూర్తిగా కొన్ని లక్షల ఎకరాలు మన భారతదేశం మొత్తం మీద కొన్ని లక్షల ఎకరాలు కనుమరుగైపోయింది. అయితే మన నెల్లూరులోనే ఎత్తుకుంటాము. చాలా జిల్లాలో చుక్కల భూమిల పేరుతో ఈ గడ్డి పొరంబోకుల్ని విచ్చలవిడిగా ఫారెస్ట్కి సంబంధించి కూడా ఆక్రమించుకొని ఉన్నారు. దీన్ని మొన్న జైపూర్లో అఖిల భారత గోరక్ష సమావేశాల్లో పూర్తిగా దీనికి ఒక ఉద్యమాన్ని చెయ్యాలి. పూర్తిగా ఏదైతే గోచర భూములు ఏదైతే ఉందో వాటిలన్నింటినీ ప్రభుత్వం చేతిలో ఉన్న అన్యాకృతమైన ఏదైతే భూములు అయితే గోచర భూములు ఉన్నాయో వాటిలన్నింటినీ తిరిగి తీసుకోవాలనేసి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్తు ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆ అడుగుల మీదే ఉన్నాము. అయితే ఈ రాజకీయ నాయకులు ఏదైతే మన హిందువులై ఉండి కూడా ఈ సెక్యులర్ ముసుగులో ఏదైతే వాళ్ళ స్వయం లాభాల కోసం పూర్తిగా ఈ భూములన్నింటినీ మింగేయడం జరిగింది. ఈ యొక్క భూముల్ని తీసుకునేదానికి ఒక ఉద్యమం అనేది విశ్వ హిందూ పరిషత్తు రాబోయే రోజుల్లో చేస్తుంది. ఒకటి శశి గారు, ఆర్టీవీ ఇటీవల కాలంలో కొంతమంది ముస్లిం మత పెద్దలతో కూడా దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. మన భారతదేశంలో అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి బతుకుతున్నాయి. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే గోమాతని మనము స్నేహంగానే ఉంటూ దాన్ని కోసి దాని మాంసం తింటుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మేము ప్రకటించాము, మా మత గ్రంథాల్లో అలా తినవని చెప్పలేదని కూడా చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? వాళ్ళు అది చెప్పడం సంతోషమే, ఆచరణలో ఉండదు. మేము చెప్పడం ఏంటంటే మన నెల్లూరులోనే చూడండి ఎన్ని చోట్ల బీఫ్ బిర్యానీలు, బీఫ్ పకోడాలు అంటే ఇంతకుముందు లేవు, ఇప్పుడు విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. దీన్ని సెక్యులర్ పేరుతో అందరం బాయ్ అనడం ఒకటే. మేము విశ్వ హిందూ పరిషత్తు ఏ మతానికో మేము వ్యతిరేకం కాదు. ప్రతి మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని మేము గౌరవించుకుంటాం. అంతేగాని మేము ఎవరిని ఎప్పుడు విమర్శించింది లేదు. మేము చెప్పడం వల్ల ఏంటంటే మా మనోభావాల్ని తీయనంత వరకు మీరు ఏం చెప్పినా మేము వింటాం. అయితే ఈడ పరిస్థితి ఎలా ఉందంటే నెక్క వినయాలు చేసి ఆడ ఒకటి చెప్తారు, ఈడ ఒకటి చేస్తారు. చూడండి, ఏదంటే నేను దాంట్లో బాధ్యుడినే. ఏంటంటే గోవులకు రక్షణకు సంబంధించి ఎన్నో పోరాటాలు చేశాము. ఎన్నో దగ్గర వధశాలల నుంచి గోవుల్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల మేము ఎంత ఇబ్బందులు పడ్డాము, ఎన్ని ఎకచాట్లు పడ్డాము, కేసులు
అదేవిధంగా మేము అటాక్కి కూడా గురయ్యాం. అంటే ఎలా ఉందంటే మేము ముందు చెప్పడం ఒకటి, అదేవిధంగా ఆచరణలో ఉంటే మేము మాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఏమంటే అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నాం. ఎవరు వ్యతిరేకం కాదు. మేము అందరి వసుదైక కుటుంబం అనే నినాదంతోనే నడుస్తుంది విశ్వ హిందూ పరిషత్. ఇప్పుడు దీని మీద పోరాటాలు చేస్తున్నారు, చాలామంది కూడా హత్యలకు కూడా గురైన సందర్భాలు ఉన్నాయి దేశంలో. అయితే దీని మీద ఎందుకు చట్టం చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభం కోసమో, లేకపోతే వాళ్ళకి ఒత్తిళ్ల వల్ల, వాళ్ళ వ్యాపారాల ఒత్తిళ్ల వల్ల వాళ్ళని అంటే మనం రాజకీయ సెక్టార్ మనం రాజకీయాల జోలికి మనం వెళ్ళాం. ఏంటంటే మనది విశ్వ హిందూ పరిషత్ అనేది వచ్చి ఒక ఆర్గనైజేషన్. ఇది ఓన్లీ హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తే రోడ్డు మీదకి వస్తుంది, గుళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే రోడ్డు మీదకి వస్తుంది. ఏదైతే పోరాట పటిమ ఏదైతే ఉందో అది నరనరలా 61 సంవత్సరంగా పూర్తిగా పోరాట పటిమ మీదే విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. ఈ గోవధకి సంబంధించి వరకు ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు కార్యకర్తలు. అయినా కూడా నిరంతరం ఇదే పని మీదే కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఈ లక్ష్యం ఏదైతే ఉందో మా ముందు ఉందో అది ఎంతవరకైనా సరే పూర్తి చేసేదాకా విశ్వ హిందూ పరిషత్ నిద్రపోదు. అంటే ఇప్పటికైనా అంటే కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ నెల్లూరు జిల్లా తీసుకో, నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి గో రక్షణ కోసం, అదేవిధంగా మేత పోరంబోకు స్థలాలు మొత్తం బయట పెట్టేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? తప్పకుండా విశ్వ హిందూ పరిషత్ అదే పని మీదే ఉంది. పోయిన సంవత్సరం కూడా దీని గురించి మాట్లాడాము, మేము ఇవ్వడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. అది కాకుండా మధ్యలో కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది. ఈసారి పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ ఒక పండగ సందర్భంగానో ఒక విషయాలు ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతున్నప్పుడు విషయాల్లో వచ్చేటప్పుడైనా కాకుండా నిరంతరం ఇంకా విశ్వ హిందూ పరిషత్ ఈ గోరక్షకు సంబంధించి వినతి పత్రాలు ఏదైతే ఉన్నాయో మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అవకాశం వచ్చి మనకి ఎప్పుడైతే ఈ పనులు కుదరదనే సమయం వస్తే మటుకు ఉద్యమ రూపంలో కూడా మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక ఆరోపణలు కూడా ఉంది, కేవలము ఈ బక్రీద్ పండగ అలాంటప్పుడే మీరు ఇది చేస్తారు, మిగిలిన సమయంలో దీని గురించి పట్టించుకోరు అనే విమర్శ కూడా ఉంది. ప్రధానంగా ఏంటంటే నేషనల్ హైవే మీద పోతే ఇటు ఇటు విజయవాడ వైపు నుంచి చెన్నైకి, కోల్కతాకి అట్లా చాలా బండ్లలో కట్టేసుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇటు పోలీసులు వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటారు, కనీసం పట్టించుకోరు. అలాంటి ఏం పట్టించుకోకుండా కేవలం బక్రీద్ పండగలప్పుడు మాత్రమే వీళ్ళు బయటపడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు అనేది విమర్శ అయితే ఉంది. ఏదైతే ఈ రాజకీయ నాయకులు అదేవిధంగా వాళ్ళ యొక్క మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే, మీడియా మిత్రులందరికీ. ఇది ఎటువంటి తప్పిదం విశ్వ హిందూ పరిషత్ చేయదు. దేనివల్ల అంటే ఇది ఒక బక్రీద్ అప్పుడే చేస్తుంది అనే ఒక ఆరోపణ ఏంటంటే, మనకి ఈ బక్రీద్ అప్పుడు ఏంటంటే ఎక్కువ మా స్లాటరింగ్ కోసం ఈ కుర్బానీకి సంబంధించి వీటికి ఎక్కువగా తరలిస్తుంటారు కాబట్టి కళ్ళకు కనపడేది అప్పుడే ఎక్కువ కనపడుతుంది. అయితే ఇది నిరంతరం జరుగుతుంది, అది మాకు తెలుసు. నిరంతరం జరిగేటప్పుడు మనం పోరాడుతున్నాము, దాన్ని ఆపడం జరుగుతుంది. అయితే దానికి కావాల్సిన ఈరోజు ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న కోవూరులో మేము గోవుని పట్టడం జరిగింది. దగ్గర 56 గోవులు మనం కాపాడడం జరిగింది. దాన్ని ఒక షెల్టర్కి తీసుకెళ్ళాము. వాటికి మేత, నీళ్లు, అన్ని వ్యవస్థలు విశ్వ హిందూ పరిషతే పెట్టుకొని దాన్ని కష్టపడి మనం వాటిని ఒక గోశాలకు పోలీసు ద్వారా మన ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే మనం ఒక గోశాలకు తరలించడం జరిగింది. దాంట్లో ఒక గోవుకి చనిపోతే దానికి అంత్యక్రియలు కూడా విశ్వ హిందూ పరిషత్తే చేస్తుంది. దీంట్లో ఎంత సాధక బాధకాలు ఉన్నా కూడా విశ్వ హిందూ పరిషత్ ఎంత పనిచేస్తుందంటే కార్యకర్తలు అందరూ కష్టపడుతున్నారు. కష్టపడి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ రాత్రనక పగలనక పనిచేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు అనేది ఎందుకు వస్తాయంటే ఎక్కువ
మా కంటికి కనిపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తారు పలానా దగ్గర అడగండి ఇయ్యాలే చెప్తాను. బోడిగాడతో ఎదురుగ్గా గోవుల్ని డంపింగ్ చేస్తున్నారు అనేసి ఫోన్ వచ్చింది. అదేవిధంగా సాయినగర్లో ఉంది. అదేవిధంగా మన సీఎం ఇప్పుడు ఎక్కడైనా లారీలో తీసుకుని పోవడం లేదంటే గోవుల్ని కోసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి? ఏమైనా ఫోన్ నెంబర్ ఉందా? ఉంటే మీరు చెప్పండి. విశ్వ హిందూ పరిషత్ తరఫున గోరక్షా ప్రముఖ ఉంటారు, అదేవిధంగా బజరంగ దళ గోరక్షా ప్రముఖ ఉంటారు, వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మేము కూడా ఏదైతే చట్టబద్ధంగానే మనం ఆ గోవుల్ని ఆపడం కూడా జరుగుతుంది. ఏదైతే ఆ గోవుల్ని ఆపుతామో ముందుగా ఆ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. ఆ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరన్నా వస్తే వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం ఆ గోవుల్ని సీజ్ చేస్తున్నాం. అది ఏమన్నా ఉంటే వాళ్ళ పేపర్లు ఏమన్నా ఉంటే అది పర్ఫెక్ట్గా ఉంటే పంపించేస్తాం. మనకి మీ నెంబర్ అయినా చెప్పండి. మా నెంబరు 8555047575 విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహగోరక్షా ప్రముఖ సంబంధించి 8555047575 నెంబరు. ఇది నా నెంబరు. పర్సనల్గా నేను నెల్లూరులోనే ఉంటున్నాను కాబట్టి ఏ క్షణమైనా మనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే రాత్రి లేదు పగలు లేదు, మేము కాపాడిన రోజులు ఉన్నాయి, మేము కాపాడుతూనే ఉన్నాము. వాటికి ఏమైనా దెబ్బ తగిలినా కూడా వాటికి ట్రీట్మెంట్ చేసి తర్వాత గోశాలకు పంపించడం లేకపోతే వాళ్ళ ఓనర్లకు అప్పగించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వందే గోమాతరం. జై శ్రీరామ్.